స్వామి, ఏమ్మా, ఎవరు నువ్వు? నా పేరు స్వప్నిక. స్వప్నిక, నీ పేరు చాలా బాగుంది తల్లి. ఏంటి ఇలా వచ్చావు? మీరు బ్రహ్మదేవుడే కదా? ఇది బ్రహ్మలోకమే కదా? అవును తల్లి. ఈ బొమ్మలన్నీ మీరే తయారు చేశారా? అవునమ్మా, నేనే చేశాను. నా పనే ఇది. అయితే మా నాన్న చెప్పింది నిజమేనన్నమాట. ఏం చెప్పాడమ్మా మీ నాన్న? బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడని, బొమ్మలను తయారు చేసి వాటికి ప్రాణం పోసి వాటికి తలరాతులు రాసి భూమి మీద మనుషులుగా పుట్టిస్తానని చెప్పారు. మీ నాన్న చెప్పింది నిజమేనమ్మా. అయితే నాకు అన్యాయం చేసింది మీరేనన్నమాట. ఎందుకు ఇలా చేశారు? నేను ఏ పాపం చేశానని నన్ను శిక్షించారు? నేను నీకేమన్యాయం చేశానమ్మా? ఏం చేశారా? చేసిందంతా చేసి ఏం తెలియనట్లు భలే మాట్లాడుతున్నారే. కలకల్లాడుతూ తిరిగే మా అమ్మ జీవితాన్ని అర్థాంతరంగా ముగిసిపోయేలా చేశారు. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపే నన్ను ఎందుకు పనికిరంగా అలా చేశారు? నేనేం చేశానమ్మా? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతారే? బొమ్మని తయారు చేసి వాటికి ప్రాణం పోసి వాటికి తలరాతులు రాసి భూమి మీద మనుషులుగా పుట్టిస్తానని మీ నోటితో మీరే చెప్పారుగా. ఇప్పుడు ఏమి తెలియనట్లు అడుగుతారే? మమ్మల్ని పుట్టించింది మీరే అయినప్పుడు మా ఈ దుస్థితికి కారణం కూడా మీరే కదా. నేను ఏ పాపం చేశానని నా తలరాత ఎంత దరిద్రంగా రాశారు? నా మీద మీకు ఎందుకంత కోపం? అమ్మా, ఈ బొమ్మ నుదుట ఏం రాస్తుందో చదువు. చదువు. పుట్టబోయే వీళ్ళు ఎంత అదృష్టవంతులు. వీళ్ళందరి తలరాత ఎంత అందంగా ఆనందంగా మంచిగా ఉందో. మరి నా రాత ఎందుకు స్వామి ఇలా రాశారు? నేను నీ రాతను కూడా ఇంతే అందంగా మంచిగా రాశాను తల్లి. ఏది మంచి? ఇలా ఎందుకు పనికి రాకుండానా? ఎందుకు స్వామి అబద్ధాలు ఆడతారు? నిజం తల్లి, నేను అందరి రాతల్ని మంచిగానే రాస్తాను. ఎవరి మీద నాకు ప్రత్యేకించి అభిమానం కానీ ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండదు. నాకు అందరూ సమానం. నేను అందరి రాతల్ని మంచిగానే రాస్తాను. మీరు మంచిగా రాస్తే మరి నా రాతను మార్చింది ఎవరు? నా జీవితాన్ని తారు మార్చేసింది ఎవరు? నీ మానవులు. మానవులా? వాళ్ళేం చేశారు? మీ రాతలు వాళ్ళేం చేయగలరు? ఏం చెయ్యగలరా? ఏమైనా చెయ్యగలరు. బ్రహ్మ రాతనే కాదు, బ్రహ్మాండాన్ని సైతం తారుమారు చెయ్యగలరు. ఎంతటి విధ్వంసానికైనా ఒడిగట్టగలరు, ఎంతటి విలయాన్నైనా సృష్టించగలరు. మీ మానవులు దేనికైనా సమర్థులే. ఏమో స్వామి, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఆడే పాడే నీ వయసుకు నేను చెప్పేది అర్థం కాదులే తల్లి. అలా కాదు స్వామి, నాకు అర్థమయ్యేలా చెప్పండి. నాకంత అయోమయంగా ఉంది. ఈ సృష్టిలో పంచభూతాలు అనే అద్భుతమైన శక్తులున్నాయి, తెలుసుగా? తెలుసు స్వామి. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం. ఇవేమీ కూడా మనిషి నుండి ఏ చిన్న ప్రతిఫలం ఆశించకుండా మనిషి మనుగడకు ఎంతో సహాయపడుతున్నాయి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? అన్నం పెట్టిన చేతిని నరుకుతున్నాడు. ఆధునికత పేరుతో ఆలోచనారహితంగా అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు. పర్యావరణం, సహజ వనరుల రక్షణకు ఏ చిన్న పని చేయకపోగా వాటి వినాశనానికి మాత్రం కారణమవుతున్నాడు. అంటే పంచభూతాలు కలుషితమై అవి నాశనం అవ్వడానికి మనిషే కారణం. కానీ వాటి రక్షణకు సంబంధించిన జాగ్రత్తలను గాలి కొదిలేస్తున్నారు. నువ్విందాక అడిగావే నీ రాతను మార్చింది ఎవరు అని. నీ చుట్టూ ఉన్న సమాజమే. మీ ప్రాంతంలో ఉన్న పరిశ్రమ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో లెక్కే లేదు. నీకు ఇలా అవ్వడానికి కూడా అదే కారణం. అంతేకాదు,
మీ అమ్మ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కూడా ఆ పరిశ్రమనే కారణం. అవునా? ఎలా? మీ నాన్నకు తెలుసు. ఎలానో ఆయన్నే అడుగు, చెప్తాడు. ఇది నీకు అర్థమవ్వడం కోసం చెప్పిన ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇటువంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు, కాలుష్య కారకాలు జనావాసాల మధ్యలో కోకొల్లలున్నాయి. మనిషిలో ఆలోచన, జాగ్రత్త, బాధ్యత పెరగనంత కాలం ఈ ప్రకృతి నాశనం జరుగుతూనే ఉంటుంది. అంతిమంగా మిగిలేది వినాశనమే. మీరు చెప్పేది నేను సైన్స్ పాఠాల్లో చదువుకున్నది నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. కానీ వీటిని ఆపడం ఎలా? కంపెనీలు, ఫ్యాక్టరీలు కూడా అవసరమే కదా? నిజమే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికత, సాంకేతికత మనిషి మెరుగైన జీవనానికి అవసరమే. కానీ అది మనిషి మనుగడకే ప్రశ్నార్థకం కాకూడదు. దురదృష్టవశాత్తు ఇప్పుడు జరుగుతోంది అదే. దానిని నివారించగలగాలి. అందుకు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. జనావాసాలకు దూరంగా పరిశ్రమలను పెట్టాలి. కానీ పెట్టరు. అలాంటి వాళ్ళు స్వార్థంతో చేసే పనుల వల్ల ఎంతోమంది అమాయకపు ప్రజలు బలైపోతున్నారు. అలాంటి వాళ్ళ మీద పోరాటం చేసి వాళ్లను మార్చగలిగితే ఈ సమాజం కొంతవరకైనా బాగుపడుతుంది. నీలా బలైపోతున్న వారి జీవితాలను కొంతవరకైనా మార్చగలుగుతారు. అలాగే స్వామి, మీరు చెప్పిన విషయాలన్నీ మా నాన్నతో చెప్తాను. మా ఏరియాలో ఉన్న కంపెనీ నుండే మా పోరాటం ప్రారంభిస్తాము. ఆ కంపెనీ వల్ల మా జీవితాలు ఎలా నాశనం అయ్యాయో వివరించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నన్ను దీవించు స్వామి. శుభం భూయాత్. వెళ్ళిరా తల్లి.